అది. సో, ఒక సినిమాకి వాడిన కాస్ట్యూమ్స్ లేదంటే షూటింగ్ అయిపోయిన తర్వాత నిజంగానే అమ్మేస్తారా? లేదంటే ఏం చేస్తారసలవి? ఇది చాలా మంది అడుగుతారండి ఇదే క్వెషన్. "ఏం చేస్తారు మేడం?" నేను మామూలుగా అంటే షాపింగ్‌కెళ్తూ ఉంటాను గదా! వాళ్ళందరూ అంటే నేను తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతది. మేడం మీరు ఏం చేస్తారు అన్నట్టుగా అడుగుతారనమాట. హ్మ్. అడిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను అన్నీ క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే పాపం ఎన్ని డౌట్స్ అడుగుతారంటే అన్ని డౌట్స్ అడుగుతారనమాట. సో, లాస్ట్‌కొచ్చే క్వెషన్ అన్ని బట్టలు తీసుకుంటారు గదా మేడం! అన్ని కాస్ట్యూమ్స్ తీసుకుంటారు. అవన్నీ ఏం చేస్తారు? మళ్ళీ వాడతారా? మళ్ళీ యేసుకుంటారా? అప్పటి వరకు ఇప్పుడు అన్నాను గదా! ఇప్పుడు 1 మంత్‌లో అయ్యే షూట్ ఒక్కొక్కసారి 4 మంత్స్, 6 మంత్స్ ఈ టైం నుంచి ఈ టైం ట్రావెల్ అయ్యేసరికి పాడైపోతాయండి బట్టలు. ఓకే. అంటే ఓకే. సెక్యూర్‌గా పెట్టినయి బానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే పాడైపోతాయన్నమాట. ఇప్పుడు వర్షంలో తడిసిన కాస్ట్యూమ్ ఉందనుకో అది పాడైపోతది. అయిపోయింది. ఇంక అక్కడే ఇంక లాస్ట్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంక అక్కడే పడేసేస్తారనమాట. అంత అంటే పాడైపోతాయి ఒక్కొక్కసారి. అంత ఓకే. బావున్నాయి అని అనుకుంటే ఇంక వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అది ఓహ్! ప్రాబ్లమ్. ప్రొడక్షన్ వాళ్ళకిచ్చేస్తారింక. ఇచ్చేస్తాం. ఓకే. ఇంకా మొత్తం వాళ్ళేం వాళ్ళకి. చేసుకుంటారనేది వాళ్ళేం వాళ్ళిష్టం. జేసుకుంటారో వాళ్ళిష్టం. ఓకే. అది కావాలంటే వాళ్ళు ఒకవేళ వేరే మూవీకి ఏదైనా కావాలి అని అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ఎక్కడ ఫోర్‌గ్రౌండ్‌లో ఉండే వాళ్ళకి ఎవరికో ఒకరికి యూజ్ చేసుకుంటారు. హ్మ్. లేదు అంటే డాన్సర్స్‌కో, అసిస్టెంట్స్‌కో ఎవరికో ఎవరినో ఒకళ్ళకి. ఇచ్చేస్తారు. ఓకే. ఎవరికో ఓకే. ఏదో చిన్న క్యారెక్టర్స్ ఏదైనా ఉన్నాయి, ఎక్కడో ఉన్నారు అనుకున్నప్పుడు అది అన్నీ నీట్‌గా వాళ్ళన్నీ నీట్‌గా ఫ్రెష్‌గా అని చేపిచ్చే పెట్టుకుంటారు. ఒకవేళ కావాలి అంటే వాడుకుంటారు. లేదు అంటే ఇంక వాడరనమాట. ఓకే. పాడైపోతాయండి. ఇప్పుడు ఈ 1+1 ఇన్ని చేపిచ్చినా గూడా చెప్పాను గదా! సడెన్‌గా చిరిగిపోతాయి. ట్రూ. ట్రూ. సడెన్‌గా ట్రూ. ఏదో అయిపోతది. ఇక దాన్ని వాడలేమనమాట. వాళ్ళు చాలా మంది అడుగుతారు ఇదే క్వెషన్. ఏం జేస్తారు? అన్నీ తీసుకుంటారు కదా! ఏం జేస్తారు? ఏం జేస్తారు? అని జెప్పేసి కానీ పాడైపోతాయి. బావున్నాయి వాడుకుంటారు. లేదు అంటే ఇంక వదిలేస్తారు. ఓకే. చెప్పులు గూడా అంతే. అన్ని చెప్పులు తీసుకుంటారు కదా! మనం ఏం అవును. జేస్తాం? షూలు, చెప్పులన్నీ అన్ని పొలోమని కొంటారు గదా! అది పాపం వాళ్ళు తిరిగి, ఆ మట్టిలో తిరిగి అటు పోయి, ఇటు పోయి అసలు ఆ షూ నేను కొన్నదేనా అన్నట్టుగా అయిపోతదనమాట లాస్ట్‌కొచ్చేసరికి. ఓకే. అలా అంటే ఈ పాడైపోతుంది. షూటింగ్ కోసం అని జెప్పేసి ఏమైనా డూప్లికేట్స్ తీసుకుంటారా? లేదంటే ఒరిజినల్ బ్రాండ్సే ప్రిఫర్ ఒరిజినల్ చేస్తారా? అంటే కొన్ని క్యారెక్టర్స్ కంటే ఇప్పుడు నాకు రిచ్‌గా కనపడాలి క్యారెక్టర్ అనుకోని నేను బ్రాండ్స్ తీసుకుంటానండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ అవి? అవి కూడా పోతూనే ఉంటాయండి. అస్సలు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతదంటే సేమ్ ఎక్కడో పెట్టేస్తాము. సార్ ఒకవేళ అంటే హీరో గారు ఎవరైనా యేసుకున్నారు. వాళ్ళు సడెన్‌గా మాట్లాడుతూ పక్కన పెట్టేస్తారు. మళ్ళీ వేరేది ఒకటి ఏసేసుకుంటారు. సో, ఇది ఇక్కడ ఉన్నది తీసుకున్నారంటే ఓకే. లేదు మర్చిపోయారంటే ఇగ అది అంతే అయిపోతది.